మొన్న నేను అమ్మతో కలిసి సాంబార్ పొడి వీడియో చేశాను కదండి. ఆ వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. ఈ సాంబార్ పొడి అన్ని కూరల్లో వేసుకోవచ్చా, లేదా ఓన్లీ సాంబార్ లోనే వేసుకోవాలా, అసలు ఎలా వాడాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఇలా కొన్ని డౌట్స్ అడిగారు. నేను ఇక్కడ బీరకాయ కూర చేస్తున్నాను. ఈ కూర చూస్తే మీకు అర్థమైపోతుంది. మామూలుగా అయితే దీన్ని సాంబార్ పొడి అంటారండి. ఒంగోలు అటు సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మా అమ్మది ఒంగోలే అండి. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అమ్మే చేసి పంపిస్తూ ఉంటుంది. ఈ సాంబార్ పొడిని మీరు నాన్ వెజ్ కూరల్లో వేసుకోవచ్చు, వెజ్ కూరల్లో వేసుకోవచ్చు, వేపుళ్లలో కూడా వేసుకోవచ్చు. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసుకుంటూ ఉంటాం కదా, వాటికి బదులు ఈ పొడి వేసుకోవచ్చు అనమాట. ఇంకా అవి వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు. అలాగే పసుపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో కొద్దిగా పసుపు వేసాను, మర్చిపోయి వేసాను. ఇంకా పసుపు కూడా వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ పొడి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటిలన్నిటికి బదులు మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీకు 6 నెలల పాటు కూడా నిలువ ఉంటుందండి. మరి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఆముదం కలిపి పెట్టుకుంటారు. నాకు కామెంట్స్ లో కూడా కొంతమంది చెప్పారు, ఆముదం కలుపుతాం మేము, మాది ఒంగోలే అండి అని. మేమైతే ఆముదం ఏం కలపం గానీ ఒక నెలకు సరిపడా చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటుంటాము. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా అన్నారు. ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదండి, బయట పెట్టుకున్నా ఉంటుంది. అలాగే పప్పులు సాంబార్ చేసుకున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చా అని అడిగారు. హ్యాపీగా వేసుకోవచ్చండి. పప్పులు సాంబార్లో కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ప్లేట్ లో వేసిన పచ్చడి వచ్చేసి కొత్తిమీర నిలువ పచ్చడి అండి. నిన్ననే వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, చూడండి. చాలా బాగుంది టేస్ట్. నేను ఇక్కడ బీరకాయని ముద్ద కూరలాగా పాలు పోసి చేశాను కదా, చాలా బాగుంటుంది. రైస్ లోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.